పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఢిల్లీ వెళ్లిన నీతులు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ఫిరాయింపులపై కోర్టుకెళ్తాం, రాష్ట్రపతిని కలుస్తామంటున్నారని 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు ఈ జ్ఞానం ఏమైపోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే కూలిపోతుందంటూ అహంకారంతో ప్రజా తీర్పును సైతం తప్పుబట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు మధు యాష్కి. గతంలో ఏ రాజ్యాంగబద్ధంగా 2018లో 85 సీట్లు వచ్చినాక కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని అంగట్లో బర్లను దొరలను ఉన్నట్టు కొన్నావు. అప్పుడు సిగ్గుశరం లేకుండా రాస్తాం. మీకు పార్లమెంట్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది, అసెంబ్లీలో మాట్లాడింది, హైకోర్టు గౌరవ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగినది. ఇవాళ నువ్వు ఢిల్లీలో కూర్చొని సూక్తులు వరకు చెప్తున్నావు. పార్లమెంటుకు పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం, రాష్ట్రపతి గారిని కలుస్తామని. ఒరే తమ్మి, ఇదే రాజ్యాంగ ప్రకారంగా ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసినాక నువ్వేం చెప్పినావు తమ్మి? నెల రోజులు కూడా ఉండదు ఈ ప్రభుత్వం. మీ అయ్యగారు ఫామ్ హౌస్లకి వెళ్ళి బయటకు వచ్చి ఈ ప్రభుత్వం పడిపోతుంది, పడగొడతాం, అందుకే ఎవడు పోవద్దని చెప్పి మాట్లాడినాం. చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ పదాన్ని కూడా తీసేసిన ద్రోహులు మీరు. మీ పార్టీ పేరు నుంచి ఇవాళ ఫిరాయింపుల గురించి మాట్లాడతాము. ఆఖరికి ఎంత మీ అహంకారం పెరిగిందంటే కండకావరం అంటారు తెలంగాణ చెప్పాలంటే. మీ కండకావరం పెరిగి ప్రజలే తప్పు చేసారు మిమ్మల్ని ఎన్నుకోకపోవడం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఫిరాయింపులు ఎందుకు జరుగుతూ ఉంది? 2014 తర్వాత అమరుల ప్రాణత్యాగంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, అహంకారపూరితంగా, కుట్రపూరితంగా, కంప్లీట్గా కరప్షన్లో కూరుకుపోయి పరిపాలించిన మీరు, నువ్వు నీ కుటుంబం, నువ్వు ఏ చెల్లి బెయిల్ కొరకని చెప్పి ఢిల్లీకి వెళ్ళినవు తమ్మి. ఆ చెల్లి ఇక్కడ తెలంగాణను సంపాదించుకుంది, దోచుకుంది చాలక కక్కుర్తి పడి ఢిల్లీలో కూడా లిక్కర్ స్కామ్లో ఇరికినారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చెప్పడం జరిగినది, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారానికి వస్తే ఈ ఫిరాయింపు చట్టాన్ని పూర్తి స్థాయిలో సమగ్రంగా సవరించి ఇక ముందుకు ఫిరాయింపులు లేకుండా చేస్తానికి చట్టం చేస్తామని చెప్పి చెప్పారు. చేసి తీర్థం రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు, కాంగ్రెస్ అధికారానికి వచ్చినప్పుడు తప్పకుండా జరిగి తీరుతాం.